ప్రియమైన శ్వేతకి. వీడియో చూస్తున్నావు కదా? ఓకే, రెడీ. ఎస్ఎంఎస్లు, ఈమెయిల్, సోషల్ నెట్వర్క్లు సొసైటీలోకి వచ్చి లెటర్లు చంపేసాయి. లేకపోతే నీకు మంచి లెటర్ రాద్దాం అనుకున్నాను. సర్లే, పోనీ ఏం చేస్తాం, అందరం వేసే గడ్డే మనం కూడా వేద్దాం అనుకున్నాను. కానీ ఎస్ఎంఎస్ పంపుదాం అంటే నెంబర్ లేదు, ఈమెయిల్ చేద్దాం అంటే ఈమెయిల్ అడ్రస్ లేదు, ఎఫ్బీ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేస్తావు. ఇంకేం చేయను? ఇలా యూట్యూబ్లో ఏడిస్తే నువ్వు ఎప్పటికైనా చూసి రిప్లై ఇస్తావు కదా అని ఇక్కడ ఏడుస్తున్నానే. కోడిగుడ్డు మనిషి గుండెకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే చాలా సినిమాల్లో మంచి మంచి డైలాగులన్నీ కోడిగుడ్డు మీదే. అంటే ఇప్పుడు నేను కూడా మంచి డైలాగ్ చెప్తానమాట. అదేంటంటే, 1 minute ప్లీజ్. గుడ్డు పొయ్యి మీద ఉన్న పెనం మీద, డాక్లోనూ అదేనబ్బా బౌల్లోనూ పడితే ఆమ్లెట్ అవుద్ది. అదే ఇంకెక్కడైనా పడితే వేస్ట్ అవుద్ది. నేను కూడా అంతే. నువ్వు గుర్తిస్తేనే నాకు గుర్తింపు కార్డు వచ్చింది. నువ్వు ఉంటేనే నాకు ఆధార్ కార్డు ఉన్నట్టు. రేపటి జీవితానికి వీసా కావాలంటే నీ నవ్వే నాకు పాస్పోర్ట్ ఇవ్వాలి. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మా సొంతగడే చెప్తే ఏమన్నాడు తెలుసా? సూపర్ ఫిగర్ మచ్చి, నీకు అస్సలు సెట్ అవ్వదు. సిల్లీ ఫీల్. నన్ను చూసి జలస్ ఫీల్ అవుతున్నాడు అనుకున్నానే. ఎద్దవ్వా, నన్ను చూసి ఇప్పుడు జాలి పడుతున్నాడే. వాడు జాలి చూపించాడనో నువ్వు జాలి చూపించట్లేదనో కాదే నా బాధ. జాలీగా ఫుల్లుగా ఇంకొన్న పాలీలా ఉండే నేను ఖాళీ సోడాలో గోలీలా నీ ప్రేమలో ఇరుక్కుపోయానే. ఛీ, దీనమ్మ జీవితం. బ్లాక్ అండ్ వైట్లో హోలీ సెలబ్రేషన్స్ చూసినట్టు ఉంది కదే జీవితం. చూడు బంగారం, నా నిన్నలో నువ్వు ఉన్నావు, ఈరోజు నువ్వు ఎక్కడో ఉన్నావు, కానీ నా గుండెలో మాత్రం నువ్వే ఉన్నావు. ఎందుకంటే యు ఆర్ మై బిఎండబ్ల్యూ. బిఎండబ్ల్యూ అంటే మీ బాబు నాకు ఇచ్చే కారు కాదు, బీ మై వైఫ్. బీ మై వైఫ్ అన్నాను కదా అని నువ్వేం వంట చేయక్కర్లేదు. నేను చేసింది తింటే చాలు, నాతో ఉంటే చాలు. సర్లే, నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మెసేజ్ చేస్తావు కదా? జై హింద్.